మంత్రి కొండా సురేఖపై టాలీవుడ్ హీరో నాగార్జున వేసిన పరువు నష్టం దావా కేసు పిటిషన్ విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఈ కేసు విచారణ సోమవారానికి వాయిదా వేస్తూ నాంపల్లి కోర్టు నిర్ణయం తీసుకుంది. మంత్రి కొండా సురేఖ కేటీఆర్ను విమర్శించే క్రమంలో టాలీవుడ్ హీరో నాగార్జున కుటుంబాన్ని నటి సమంతపై ఇది సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసింది. ఈ విషయంలో మంత్రి ఆరోపణలపై టాలీవుడ్ ఏకమై స్పందించింది. టాలీవుడ్ టాప్ హీరోలతో పాటు చిన్న పెద్ద సెలబ్రిటీలు కొండా సురేఖపై విమర్శ ఆరోపణలపై స్పందిస్తూ వరుస ట్వీట్లతో దాడి చేశారు. మరోవైపు కొండా సురేఖ ఆరోపణలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి, వైరల్గా మారాయి. నిన్నే కొండా సురేఖ క్షమాపణలు కూడా చెప్పారు, తన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నట్లు కూడా చెప్పారు. అయినప్పటికీ ఈ వివాదం సద్దుమణిగేలా కనిపించడం లేదు. కొండా సురేఖ తన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నట్టు చెప్పినప్పటికీ నాగార్జున తన పరువుకు భంగం కలిగించారని ఇవి కొండా సురేఖ వ్యాఖ్యలు తమ కుటుంబానికి తన పరువుకు ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ నాంపల్లి కోర్టును నిన్న సాయంత్రం ఆశ్రయించారు. ఆయన నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు కొండా సురేఖపై. అయితే ఆ కేసు విచారణ ఇవాళ జరగాల్సి ఉండగా జడ్జి సెలవులో ఉండడంతో సోమవారానికి కేసు విచారణ వాయిదా వేసింది కోర్టు. సోమవారం నాడు మంత్రి కొండా సురేఖపై నాంపల్లి కోర్టులో ఏదైతే నాగార్జున పిటిషన్ వేశారో ఆ కేసు విచారణ సోమవారం నాడు విచారణ జరగనుంది. కోర్టు ఈ విచారణకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకుంటుందని వేచి చూడాలి.